నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మార్చి 28, 2025 శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 17 నిమిషములకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 25 నిమిషములకు. ఈ రోజు తిథి చతుర్దశి రాత్రి 7 గంటల 52 నిమిషముల వరకు. తదుపరి అమావాస్య తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రం పూర్వభాద్ర రాత్రి 9 గంటల 59 నిమిషముల వరకు. తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము ఉదయం 6 గంటల 18 నిమిషముల నుండి ఉదయం 7 గంటల 44 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8 గంటల 42 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 31 నిమిషముల వరకు. తిరిగి మరల మధ్యాహ్నము 12 గంటల 45 నిమిషముల నుంచి 1 గంట 33 నిమిషముల వరకు. రాహుకాల సమయం ఉదయం 10 గంటల 50 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషం వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 54 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 41 నిమిషం నుంచి తెల్లవారి 5 గంటల 29 నిమిషముల వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 2 గంటల 56 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 23 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 57 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి అనుకూలము. ఏ పని చేపట్టినా కార్యం జయమవుతుంది. తలపెట్టిన కార్యాలు సక్సెస్ సాధించే అవకాశం ఉంది. ఆర్థికంగా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే చిన్న చిన్న రుగ్మతలు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు శివాలయంలో శివాభిషేకం చేయించుకోవడం కానీ, శివుడికి మీ పేరిట అర్చన చేయించుకోవడం కానీ చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే వారికి అనుకూలత ఏంటంటే, మీరు ఏ పని చేపట్టినా, ఏ రంగంలో ఉన్నవారైనా ఏ పని చేపట్టినా ఈ రోజు విజయాన్ని సాధిస్తారు. కాబట్టి ఈ రోజును సద్వినియోగం చేసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి. ఆర్థిక పరంగా చూసినట్టయితే కొత్త కొత్త ఆదాయ మార్గాలు మీకు అందుబాటులోకి వస్తాయి. ప్రమోషన్స్ వస్తాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలు కలిగే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. డాక్టర్ పర్యవేక్షణ తీసుకోండి. లేదా అంటే జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించుకోండి. మీకు చెప్పదగిన పరిహారము సూర్యారాధన చేయండి. నవగ్రహ ఆలయంలో సూర్యుడికి ప్రత్యేకమైన పూజలు కానీ జపాన్ని కానీ చేసుకున్నట్టయితే అనారోగ్య సూచనలు కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి అనుకూలత. కోర్టు వ్యవహారాలు సంబంధించినవి కానీ, ఏదైనా పెండింగ్ పడిపోయినవి కానీ, ఆగిపోయిన పనులు కానీ ఈ రోజు ముందుకు నడిచే అవకాశం గోచరిస్తోంది. ఆర్థిక పరంగా మితమైన ఖర్చులు పెట్టుకోండి. ఎక్కువ ఖర్చులు పెరిగే అవకాశం కనబడుతోంది. రుణాలకు వెళ్లే పరిస్థితి కూడా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే మోకాళ్ళకు సంబంధించినటువంటి, ఎముకలకు సంబంధించినటువంటి అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఈ రోజు మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో చంద్రుడికి ప్రత్యేకమైన పూజలు చేయించుకోండి. చంద్రుడి మంత్రము, చిన్ని మంత్రం చెప్తాను, 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. ఓం సోమాయ నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి.